ఒక దాసుడు కానా ప్రాంతం, యేసు ప్రభుల వారు కానాకు వస్తే ఈయన కపెర్నహూము నుంచి వచ్చినాడు. ఒక ప్రధాని కపెర్నహూము నుంచి కానాకు 24 కిలోమీటర్లు. ఎవరు వచ్చినారంటే ఒక ప్రధాని, ఒక నోబుల్ మ్యాన్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. మంచి ఒక సమాజంలో ఒక గౌరవ ప్రతిష్టలు కలిగిన ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే అప్పుడు యేసు ప్రభుల వారు చెప్తాడు, నీవు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడతాడు. అంతే, జస్ట్ హీ హాస్ సెంట్ హిస్ వర్డ్. ఆయన తన వాక్కును, నువ్వు వెళ్ళయ్యా నీ కుమారుడు బాగుపడతాడంటే ఆయన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే ఆ కపెర్నహూములో నుంచి మరలా ఆ సేవకులు ఈ ప్రధానికి ఎదురుగా వచ్చి ఏమి ఎదురొచ్చినారంటే, నీ కుమారుడు బాగుపడ్డాడు, నీ కుమారుడు బతికి ఉన్నాడు, నీ కుమారుడు మరణంలో నుంచి జీవంలోనికి వచ్చినాడంటే ఎన్ని గంటలకు అంటాడు. నిన్న 1 గంటకు వాడు బాగుపడినని ఆ సేవకులు చెప్తే అప్పుడు ప్రధాని, ఎస్, దట్ వాస్ ద ఎగ్జాక్ట్లీ టైమ్ దట్ ఐ స్పోక్ విత్ జీసస్. యేసు ప్రభుతో నేను మాట్లాడినటువంటి టైం అదే. నిన్న 1 గంటకు ఆయనతో మాట్లాడినా, ఆయన పంపితే ఆయన మాట కొంచెం గ్యాప్ తీసుకొని స్వస్థత పడడం కాదు. నువ్వు లేచి నీ పరుపెత్తుకుంటే అక్కడ ఉంటుంది, వెమ్మటే వాడు దిగ్గున లేచి. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో వెండి లేదు బంగారం లేదు మా దగ్గర, యేసు నామములో నువ్వు లేయ్యా అంటే వాడు దిగ్గున లేచి వాని యొక్క కాల చీల మండలం సడలి వాడు దేవాలయంలో గంతులు వేస్తూ మళ్ళీ అక్కడ